ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ తోటి అయితే మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్రీచ్ పొజిషన్లో ఉంది బేబీ అనేసి మనకి డాక్టర్ చెప్తే సో మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. బ్రీచ్ పొజిషన్ అనేది మనకి ఫస్ట్ 3 months నుంచి ఫస్ట్ స్కానింగ్లో కూడా మనకు తెలుస్తుంది బేబీ ఏ పొజిషన్లో ఉంది అనేసి. ఫస్ట్ 3 months నుంచి ఇంకా మనం మళ్ళీ టిఫా స్కాన్ తీసేంత వరకు మనకి డాక్టర్ ఏం మెన్షన్ చేయరు మీ బేబీ ఇలా ఉంది అలా ఉంది అనేసి ఏం మెన్షన్ చేయరు. నాకైతే అలాగే చెప్పారనమాట, ఏం మెన్షన్ చేయలేరు. నాకు కూడా బేబీ ఫస్ట్ బ్రీచ్ పొజిషన్లోనే ఉండే అనమాట. సో నేను కూడా నా రిపోర్ట్స్ చూసుకొని బ్రీచ్ పొజిషన్లో ఉంది అంట బేబీ అనేసి నేను కూడా టెన్షన్ పడ్డాను. ఎవరైనా టెన్షన్ పడతారు. సో మనకి డాక్టర్కి మనం ఒకవేళ అడిగినా కూడా బేబీ ఏంటి మేడం ఇలా బ్రీచ్ పొజిషన్లో ఉంది అంటే కరెక్ట్ పొజిషన్కి రాలేదా అనేసి అంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి అనేసి చెప్తుందనమాట మన డాక్టరు. నాకు కూడా అలాగే చెప్పారు. సో ఫస్ట్ స్కానింగ్ 3 monthsలో తీస్తారు కదా మనము వెళ్ళిన తర్వాత. సో ఆ స్కానింగ్లో అయితే నాకైతే బ్రీచ్ పొజిషన్లోనే ఉండే అనమాట బేబీ. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా ఫిఫ్త్ మంత్లో మనకి టిఫా స్కాన్ చేస్తారు కదా. సో అప్పుడు మాత్రం బేబీ మనకి పొజిషన్కి రావాలన్నమాట. అంటే బేబీ తల కిందకి రావాలి, కాళ్ళు పైకి వచ్చేసేయాలన్నమాట. ఇది వచ్చేసి కరెక్ట్ పొజిషన్ అనమాట బేబీది. 5th month స్కానింగ్లో మనకి టిఫా స్కానింగ్లో ఇది కంపల్సరీ బేబీ పొజిషన్కి వచ్చి ఉండాలన్నమాట ఆ టైంకి. బట్ నాకు ఆ టైంకి కూడా రాలేదు. కావాలంటే నేను మీకు రిపోర్ట్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి రిపోర్ట్స్ చూడండి. నా ఫస్ట్ స్కానింగ్లో కూడా రాలేదన్నమాట. బేబీ వచ్చేసి బ్రీచ్ పొజిషన్ అనేసి ఉంటుంది, చూపిస్తానండి నేను మీకు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో బ్రీచ్ పొజిషన్ అనేసి ఫీటస్ ఇన్ బ్రీచ్ పొజిషన్ అనేసి ఉందన్నమాట. మీకు ఇక్కడ రివర్స్లో కనిపిస్తుంది చూడండి, ఇగో BRECH బ్రీచ్ పొజిషన్ అనేసి ఉంటుంది అనమాట. ఇది నాది టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట. సో అందుకనేసే మనకి టిఫా స్కాన్ రిపోర్ట్లో కూడా బ్రీచ్ పొజిషన్లో ఉంది బేబీ అనేసి అంటే మనము ఇంకా కంగారు పడాల్సిన విషయమే అనమాట. అసలు బ్రీచ్ పొజిషన్ అంటే చాలా మందికి తెలియదు. అసలు బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి అనేసి అందరూ అనుకుంటారు. సో నేను క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి అంటే మనకి బిడ్డ అడ్డంగా తిరిగి ఉంది అనేసి అర్థం అనమాట. బ్రీచ్ పొజిషన్ అంటే మనకి బేబీ వచ్చేసి అడ్డంగా తిరిగి ఉంది, ఇంకా పొజిషన్కి రాలేదు అని అర్థం అనమాట. మనకు 3 monthsలో స్కానింగ్లో తీసినప్పుడు బ్రీచ్ పొజిషన్కి రాకపోయినా పర్వాలేదు, అప్పుడు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. కానీ 5th month టిఫా స్కాన్ వచ్చేసరికి మనకి బ్రీచ్ పొజిషన్కి రావాలన్నమాట. బేబీ వస్తేనే మనకు బేబీ హెల్దీగా ఉన్నట్టు అనమాట లోపల. అండ్ దానికి రాకపోవడానికి రీజన్స్ ఏంటంటే మనము హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం అనమాట. నాకు ఎందుకు రాలేదు అంటే మీకు అందరికీ తెలిసిందే, నేను 3 months వరకు అసలు ఏం ఫుడ్ తీసుకోలేను. అండ్ కరెక్ట్గా టైం టు టైం ఫుడ్ తీసుకోలేను, వాకింగ్ చేయలేదు. సో ఇవన్నీ నేనేం చేయలేదు, జ్యూస్ తాగలేదు, ఫ్రూట్స్ తినలేదు, ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా మళ్ళీ నాకు వామిటింగ్స్ బాగా ఉండే కాబట్టి మళ్ళీ అలాంటి ప్రాబ్లం అయ్యింది కాబట్టి ఇంకా నేనేం తీసుకోలేను కాబట్టి బేబీ కూడా నాకు వీక్ ఉంది అని చెప్పారు. ప్లస్ ఇంకా నేను కూడా వీక్ ఉన్నా అని చెప్పారనమాట. దానివల్ల నాకు అలా వామిటింగ్స్ అలా కావడం వల్ల నేను వాకింగ్ చేయలేదు, ఫుడ్ తీసుకోలేదు, సరిగ్గా ఫ్రూట్స్ తినలేదు, జ్యూసెస్ తాగలేదు, ఏం తీసుకోలేదన్నమాట. సో ప్రాబ్లం దీనివల్ల మీకు ఇలా జరిగింది. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు.
అని చెప్పారనమాట. మరి పొజిషన్కి రాలేదు కదా డాక్టర్, బేబీ ఇంకా ఎట్లా మరి అనేసి అడిగితే, ఇంకా 5th మంత్ నాకు టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత మీతో ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కదా లాస్ట్ టైము. టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు స్కానింగ్ ఒకరోజు ఉంటుంది. మాకు వచ్చేసి మా డాక్టర్కి వచ్చేసి ఒక్కొక్కరికి ఒకరోజు ఉంటుంది. స్కానింగ్ ఆ రోజే తీస్తారు, డాక్టర్ని మళ్ళీ ఆ రోజే కన్సల్ట్ అవుతారనమాట. మాకు వచ్చేసి స్కానింగ్ ఒక రోజు రాస్తారనమాట. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ ఆ రోజు చెకప్కి వెళ్ళాలన్నమాట. సో నాకు స్కానింగ్ అయినా టిఫా స్కానింగ్ అయినా 3 డేస్కి నాకు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి రిపోర్ట్స్ ఎలా వచ్చాయి, ఏంటి, బేబీ ఎలా ఉంది అనేసి వెళ్ళామన్నమాట చూయించుకోవడానికి. సో నేను ఇంకా స్కానింగ్ తీసుకున్న తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ చదువుకున్నాను అనమాట. చదువుకుంటే బ్రీచ్ పొజిషన్లో ఉంది అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎందుకు ఇంకా ఇట్లా రాలేదు, మేబీ నేను తినకపోవడం వల్లే, వామిటింగ్స్ వల్లేనేమో అనేసి చాలా కంగారు పడ్డాను ఆ 3 డేస్. ఇంకా తర్వాత 3rd డే రోజు అయితే మేమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా బేబీ ఇలా ఉంది, అంతా ఎలా ఉంది, పార్ట్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెప్పారు. కానీ బ్రీచ్ పొజిషన్లో ఉంది బేబీ అని చెప్పారు. ఎందుకు మేడం మరి అలా అనేసి అడిగితే ఓకే నో ప్రాబ్లం అనేసి మళ్ళీ నాకు ఎవ్రీ మంత్ స్కాన్ ఉంటుంది, చెకప్ చేస్తారు కదండి. నాకైతే కంపల్సరీ మళ్ళీ బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, బేబీ ఎలా ఉంది అనేసి, బేబీ పొజిషన్ ఏంటి అనేసి కంపల్సరీ మళ్ళీ స్కాన్ పెట్టిస్తారనమాట. ఎవ్రీ మంత్ తీస్తారనమాట. ఇది వచ్చేసి ఒకప్పుడు రిషి అప్పుడైతే లేదనమాట, ఓన్లీ స్కానింగ్ టైంలో మాత్రమే స్కాన్ తీసేవారు. ఇప్పుడు వచ్చేసి మనం మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడల్లా మనకి బేబీ ఎలా ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది అనేసి మనకి కంపల్సరీ చూపిస్తారనమాట. సో ఇదనమాట. ఇంకా నేను 3 డేస్లోనే ఇంకా చేంజ్ అయిపోయింది అనమాట పొజిషను. ఇంకా మీకు ఫస్ట్ బేబీ స్కానింగ్ తీసిన రోజైతే బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది, ఇప్పుడు పొజిషన్కి వచ్చేసింది అని చెప్పింది అనమాట స్కాన్ చూసిన తర్వాత. అప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనమాట నేనైతే, ఎందుకంటే అప్పటి వరకు నేను దీనికోసమే టెన్షన్ పడ్డాను అనమాట. సో దీనికి మళ్ళీ పొజిషన్ చేంజ్ కూడా కావచ్చమ్మా అనేసి కొన్ని చెప్పింది అనమాట డాక్టరు. నేను అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు కూడా ఇలాగే బ్రీచ్ పొజిషన్లో ఉంది అంటే నాలా అస్సలు టెన్షన్ పడకండి. సో నేను చెప్పేటి మాత్రం ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను డాక్టర్కి కనుక్కొని ప్రతి ఒక్కటి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓన్గా మాత్రము తెలియని విషయాలను తెలుసు అన్నట్టుగా మాత్రం అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా అండి, ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విషయం. మన బేబీ అయితే పెరుగుతుంది కదా, సో అలాంటి విషయాలు, తెలియని విషయాలు అస్సలు చెప్పాను అనమాట నేను. సో ఏదైనా నా ఎక్స్పీరియన్స్ ప్లస్ మా డాక్టర్ని నేను కనుక్కొని చెప్పిన విషయాలే ఉంటాయన్నమాట. నా ప్రీవియస్ వీడియోస్ కూడా మొత్తం అలాగే ఉంటాయి. మీరు ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి నా వీడియోస్, వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి. అయితే ఏం చేయాలి ఇప్పుడు బ్రీచ్ పొజిషన్లో ఉంటే బేబీ మంచి పొజిషన్కి రావడానికి ఏం చేయాలి అంటే, బేబీ తల కిందకి కాళ్ళు పైకి రావాలన్నమాట. అది మనకి కరెక్ట్ పొజిషన్ అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే తప్పకుండా డైలీ వాటర్ కరెక్ట్గా తీసుకోవాలండి. వాటర్ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ, తినాలనిపించకపోయినా కంపల్సరీ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్. అండ్ ఫ్రూట్స్ కంపల్సరీ, జ్యూసెస్ మీకు ఒకవేళ ఫ్రూట్స్ తినాలనిపించకపోతే అట్లీస్ట్ జ్యూస్ అయినా చేసుకొని తాగొచ్చు. బట్ దాంట్లో షుగర్ కంటెంట్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే షుగర్ వచ్చే చాయిస్ ఉంటుంది అనమాట మనకు ప్రెగ్నెన్సీ జర్నీలో. షుగర్ ఎక్కువ యూజ్ చేయొద్దండి. మనము షుగర్కి బదులు జ్యూస్లో సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని తాగితే ఇంకా ఎనర్జీ అనమాట. సో నేను అలాగే చేస్తాను అనమాట. నాకు డాక్టర్ అలాగే చెప్పారనమాట. మరి ఇది సమ్మర్ కదా అండి, సమ్మర్లో ప్రెగ్నెన్సీ జర్నీ క్యారీ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఇది టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటండి, ఫుడ్ కూడా టైం టు టైం తీసుకోవాలండి. సో టిఫిన్ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ తర్వాత టిఫిన్ చేయాలి లైట్గా. ఏదైనా మనం ఎక్కువ తీసుకోవద్దండి, తక్కువ మోతాదులో లైట్గా
టిఫిన్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ, ఇంకా ఫ్రూట్స్ కానీ, ఇట్లా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నా ఫుడ్ డైట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇట్లా తీసుకోవాలన్నమాట ఫుడ్. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలోకి కూడా మీరు చపాతీ అలాంటివి ఉంటే మాత్రం లంచ్ టైంలో తినానండి. నైట్ టైంలో మాత్రం తీసుకోవద్దు చపాతీ, ఎందుకంటే మనకి స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, స్టమక్ మొత్తం గట్టిగా అయిపోతుందండి. రోటీ అయినా చపాతీ అయినా మీరు ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవడం బెటర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఏం తీసుకోవాలి అన్న డౌటే కదా మీకు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఏదో లైట్గా ఫ్రూట్స్ తీసుకోండి, లేదంటే జ్యూసెస్ తీసుకోండి. మీరు ఇంట్లో చేసుకున్నవి మాత్రమే తీసుకోండి, మీకు ఇష్టమైనవి ఇంట్లో తీసుకున్నవి చేసుకోండి. అండ్ మిల్క్ కూడా తాగండి, చాలా బాగా హెల్దీ అన్నమాట. మిల్క్ కూడా చాలా మనకి ప్రోటీన్స్, విటమిన్స్ అయితే ఉంటాయన్నమాట. మిల్క్ కూడా తాగండి. అండ్ 5th మంత్ స్టార్ట్ అయిన వాళ్ళైతే కుంకుమ పువ్వు వేసుకొని మనము ఈవినింగ్ తాగొచ్చు అండ్ నైట్కి కూడా తాగొచ్చు అనమాట. కానీ కుంకుమ పువ్వు ఒక్కసారి యూజ్ చేయాలి, ఈవినింగ్ అయినా యూజ్ చేయాలి కుంకుమ పువ్వు మిల్క్లో, లేదంటే నైట్ టైంలో అయినా యూజ్ చేయాలన్నమాట. నేనైతే నైట్ టైంలో యూజ్ చేస్తాను, ఎందుకంటే నిద్ర బాగా వస్తుంది కాబట్టి నేను నైట్ టైంలో యూజ్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేసి మిల్క్ మామూలుగా తాగుతాను అండ్ నైట్ టైంలో వచ్చేసి కుంకుమ పువ్వు వేసుకొని తాగుతాను అనమాట. సో నెక్స్ట్ ఇదన్నమాట, ఈవినింగ్ ఇలా గడిచిపోతుంది. అండ్ నైట్కి మీకు నచ్చిన కర్రీ విత్ రైస్, కర్డ్, అందులోకి పెరుగు తప్పకుండా తీసుకోండి. లాస్ట్లో పెరుగు తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే మంచి నిద్ర వస్తుంది అనమాట. చాలామందికి నిద్ర ప్రాబ్లం ఉంటుందన్నమాట, నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లం అండి. సో నైట్ అస్సలు నిద్ర ఉండదన్నమాట. సో కంపల్సరీ పెరుగు తీసుకోండి. ఇంకా మామూలుగా మనం తినేదే అండి, పప్పు, అన్నం, ఏది కర్రీ ఉంటే అది అన్నమాట. మంచి కూరగాయలు, లీఫ్ వెజిటేబుల్స్ అయితే తీసుకోండి. ఇంకా కూరగాయలు కూడా మంచి తీసుకోండి అనమాట. సో అండ్ దీంతో పాటు మెయిన్గా లాస్ట్ ఇంపార్టెంట్ అండి, తప్పకుండా మీరు వాకింగ్ అయితే చెయ్యండి. కంపల్సరీ వాకింగ్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. కంపల్సరీ 1 అవర్ లేదు అంటే 45 మినిట్స్ అయితే కంపల్సరీ వాకింగ్ చేయాలి, వాక్ చేయాలి. లేదంటే మీ బేబీ పొజిషన్కి రాదు. దానివల్ల మనకి బేబీ పొజిషన్కి రాకపోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా ఆపరేషన్ అవుతుందన్నమాట. సో అదనమాట, వాకింగ్ చాలా ఇంపార్టెంట్. నేనైతే తిన్న తర్వాత నైట్కి కంపల్సరీ వాక్ చేస్తాను. ఎంత ఇబ్బంది అనిపించినా కూడా వాక్ చేయాల్సిందే అన్నమాట. కాసేపు కూర్చొని మీకు ఇబ్బంది అనిపిస్తే కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేయండి, అలాగే కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేయండి. కానీ వాకింగ్ చేయడం మాత్రం అస్సలు ఆపొద్దు. మీకు డాక్టర్ కూడా చెప్తారు 5th మంత్ రాగానే ఇంకా వాకింగ్ చేయడం స్టార్ట్ చేయండి అనేసి. దానివల్ల మన వెయిట్ కూడా బ్యాలెన్స్ అవుతుందండి. వెయిట్ ఎక్కువగా కూడా ఉండొద్దు. నార్మల్ డెలివరీ అయితే ఎవరైతే కంపల్సరీ నాకు నార్మల్ డెలివరీ కావాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా ఇవైతే పాటించండి, కంపల్సరీ నార్మల్ డెలివరీ అవుతుందన్నమాట. సో మీరు అడిగారు కదా, నాకు ఫస్ట్ టైం కూడా నార్మల్ డెలివరీనే, నేను ఈ టిప్సే ఫాలో అయ్యానమాట. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతున్నది. ఇంకా నేను మెయిన్ పాయింట్స్ ఇంకా ఏమైనా ఉంటే, మీరు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మళ్ళీ రిప్లై ఇస్తాను, అండ్ వీడియోనో రిప్లైయో తప్పకుండా చేస్తానన్నమాట. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మొహమాటం లేకుండా కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియోలో ఏదో ఒకటైతే కంపల్సరీ మీకైతే నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో బ్రీచ్ పొజిషన్ గురించి, బేబీ గురించి అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు వచ్చేసి ఇంకా బాయ్ ఫ్రెండ్స్.